మా మీద ఎలిగేషన్ చేస్తే తొలి వెలుగు నుంచి మీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి నాకు అడిగితే ఫోన్ చేసి అప్పటికప్పుడు మాట్లాడినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినాను. కాకపోతే నేను రిటైర్డ్ 30 తారీఖు అయినా కాబట్టి సెకండ్ నుంచి ఆ అపార్ట్మెంట్ ఉండుట్లా నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఆయన బాధితులు అప్పుడప్పుడు పోలీసులు వాళ్ళు వీళ్ళు వస్తే ఈయన పాలు పోక అక్కడికి వెళ్ళి పరారాయి వచ్చిండు. ఆయన అంతకుముందు పోలీస్ స్టేషన్ పిలిపించి అక్కడ డిఎస్పీ ఆఫీస్కి పిలిపించి నా మీద ఒక ఎలిగేషన్ క్రియేట్ చేసిండు. ఈయన తుపాకీ బట్టి బెదిరిస్తున్నాడని ముందు యూనిఫామ్ పెట్టిండని యూనిఫామ్ సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్లో నాది ఇల్లు అన్నప్పుడు నేను బరాబర్ నేను అనడానికి నేను ఆధారాలు ఆయనకి ఇచ్చిన ప్రతిదీ డబ్బుది ఆ స్టేట్మెంటు ఆ కొలాబరేటెడ్ ఎవిడెన్సు ఆయన నా ఇంటికి వచ్చింది తీసుకుపోయింది. ఆయన మాట్లాడింది కూడా కాల్ లిస్ట్ తీస్తే ఏ డేట్లో వచ్చి ఎవరెవరితో మాట్లాడి ఏ రకంగా డబ్బులు తీసుకున్నది అన్నది ప్రతిదీ ఆయన సంతకం పెట్టింది. ఇక్కడ టెస్ట్ చేస్తారు, ల్యాబ్ టెస్ట్ చేస్తే వెళ్తుంది ఈయన సంతకం కాదా, ఈయనది ఆ డబ్బులు తీసుకున్నది ఆయన చెక్ ఇచ్చిన వాళ్ళు ఇప్పించిన డబ్బు ఆ చెక్కు నాది కాదు, చెక్కు దొరికితే ఒరిజినల్ చూపెట్టాను అన్నట్టు జిరాక్స్ ఉన్నదంటే ఇప్పుడు చెక్కు ఒరిజినల్ దొరికింది రా మాట్లాడు ఆ చెక్కు నాదా నీదా తెలుస్తుంది. ఇంకో చెక్కు కొటక్ మహీంద్రా నుంచి 1,50,000 రూపాయలు పలాని 24-21 డేటు 6 డ్రా చేసింది. మీకు ఆ వ్యక్తి ఎవరు పరిచయమా ఆయన తీసుకొనిరా. ఇంకో 2 లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తి ఓం సాయి కిరాణం అని వరంగల్ అని చూపెడుతున్నావు డ్రా చేసినావు ఆయనకి ఇచ్చి ఏ కమిషన్ ఈ వీడియో ఆడియో ఎవిడెన్స్ అంటావు నేను 2% ఇచ్చి తీసుకున్నా సార్. సార్ నేను కిరాయి కన్నది లేదు ఆ అసంభవం కిరాయి కన్నా సంభవం రెంటల్ అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ నేను ఆ ఇంటిలోకి వెళ్ళినప్పటికీ ఆ పుస్తకం బుక్కు నాది అదేమంటారు ఇది ఆల్బమ్ ఆ ఆల్బమ్ చేసినాడు నువ్వు లేవా ఆడబిడ్డ కట్నం పెట్టినట్టు నీకు ఎవరు పెట్టి నీ ఆడబిడ్డలు వచ్చినా నీ భార్య తరఫు ఆడబిడ్డలు వచ్చినా మేము పెట్టినాం నీకు అందులో గృహప్రవేశం అని రాసిలేదా నీకు యజ్ఞం చేసినప్పుడు అందులో నీకు దాంట్లో మేము ఆవులాగం జరగొట్టినాం నువ్వు హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆవులాగం జరగొట్టి సత్యనారాయణ వ్రతం చేసి ఇవన్నీ మీరు ముందు జాగ్రత్తగా ఉండి మోసం చేసిన ఇంట్లో అయ్యగారు ఉంటాడు పైన ఆయనని పిలిపిస్తా అంటే ఆయనకు మంత్రాలు రావు ఏం రావు అని చెప్పి ఆయన అద్దాను మళ్ళీ నా మీద లేనిపోని ఎలిగేషన్స్ నేను ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చాడు మాకు మంత్రాలు చేపిస్తున్నాడు మా పానం ఎట్లా అయిపోయింది నా భార్య ఎట్లున్నది నా పిల్లలు ఎట్లా అవుతుంది నేను ఎట్లా అవుతుంది ఆ మేడం దగ్గర వచ్చేప్పుడు నేను మంత్రాలు సంత్రాలు నేను నమ్మ నీకు చెప్పి నేను December 24th ఇనాగ్రేషన్ చేసిన ఆయన చెప్పిన డేటే ఆయన చెప్తాడు తప్పు September 2nd చాబీ ఇచ్చిన అని చెప్పి నేను చాబీ ఇచ్చింది పోయింది అవన్నీ పెయింట్స్ వేయించినాయి 17 రోజులు రంగులు వేయించాడు ఉన్నాయని ఎవిడెన్స్ ఉంటాయి కదా నాకు 12 డిసెంబర్కు చాబీ ఇచ్చింది ఆ 10వ తారీఖు నాడు నీ కింద అవన్నీ సాఫ్ చేయించి అంతకుముందు సాఫ్ చేయించడానికి 38,000 నేను SBI బ్యాంకు ద్వారా ఇచ్చిన పైసలు ఆ డేట్లు అన్నీ ఉన్నాయి సార్. నమ్మకంగా నాకు ఆ పేపర్ రాసింది ఉన్నది కదా నేను ఇల్లు అమ్మిన దానికి అని చెప్పి పైసలు తీసుకున్నాయని సార్ ఒరిజినల్గా సార్ నమ్మక ద్రోహం చేస్తా అంటే నీకు అత్యవసర పరిస్థితులు ఆదుకున్నాం అది చెల్లదన్నప్పుడు నా పైసలు నాకు ఇస్తా అని చెప్పి ₹1.5 కాడికి ఇస్తానన్నావు అది పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ 10,000 కిరాయి కట్ చేసుకుంటామన్నావు ఇది ఎంతవరకు సమంజసం అక్కడ 5 సంవత్సరాల క్రితమే 10,000 కిరాయి లేదు నీకు 10,000 అది అన్నీ కట్ చేసుకో ఆ 16 లక్షలకు ఎన్ని ఇంట్రెస్ట్ చేస్తావు వచ్చాయి నీ ప్రకారం లా ప్రకారంగా అడ్వకేట్ కానీ అడ్వకేట్ని పట్టుకొని వచ్చినావు ఆయన ఇదంతా తాగి మాట్లాడింది రికార్డెడ్ ఉన్నది ఇది వినిపిస్తే ఇది తాగి మాట్లాడవచ్చు ఒకరోజు మాట్లాడుతావు తాగి 2 రోజులు మాట్లాడుతావు 3 రోజులు మాట్లాడుతావు ఎన్ని రోజులు తాగి మాట్లాడుతావు ఎంతవరకు సమంజసం ఏం అధికారాలు నా ఫేస్ టు ఫేస్ అయినాడని నచ్చిండా నేను ఆయన ఫేస్ టు ఫేస్ పోయినా అధికారం ఉపయోగించి ఆయన మీద ఏమన్నా కేసులు పెట్టి లోపటైపించినా ఏమన్నా కేసులు ఎఫ్ఐఆర్ ఇది సివిల్ కేసు అంటాడు నువ్వు ఇచ్చిన చెక్కు ఇది 65D ప్రకారంగా BSA భారతీయ సాక్ష్య అధినాయ ప్రకారంగా నేను ఎఫ్ఐఆర్ చేపిస్తే ఎఫ్ఐఆర్ అవుతుందా కాదా మీరే చెప్పండి లా ప్రకారం తెలుసుకోండి నా ప్రకారం కాదు మీ ప్రకారం తెలుసుకోండి ఆయన ప్రకారం తెలుసుకోండి. మీరు చెప్పండి ఆయన ఆత్మహత్యకు 2-3 సార్లు ప్రయత్నించింది అనేది ఆయన ఆరోపణ మొన్న కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు నేను ఏం చేసినా ఆత్మహత్యకు కొడుకు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ ఆస్తులను కూడా అమ్ముకొని ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు మీరే నేను అడ్డుకోవడానికి నీ దగ్గర ఏమున్నది ఏం ఆస్తున్నదని అమ్ముకుంటావు నీ దగ్గర ఏమున్నదని అడ్డుపడ్డా రజిత మేడం దగ్గర 53 లక్షలు తీసుకొని చేయలేదంట అదొకటి ఎలిగేషన్ ఈ నువ్వు కొన్న ఇల్లు 20 లక్షలకే కొన్నావు కదా 36కి అమ్ముకున్నావు బ్లైండ్ వాళ్ళకి మోసం చేసి నీకున్న ప్రాపర్లో ఒక టేపు ఒక మ్యాపు ఆడ 10 మందిని కూర్చుని పెట్టుకుంటు మేము పెట్టించిన కార్ వాషే కదా నీది మేము ఇచ్చిన పైసలే కదా దాంట్లో కూర్చుండి 10 మందితో కూర్చుండి కార్ వాష్ పెట్టుకొని రాజకీయ నీకున్న ఇల్లే 2007 తీసుకున్న 5,90,000 ఇప్పటిదాకా దాన్ని కట్టకుండా దాన్ని అమ్ముకొని వెళ్ళకుండా నీకున్న ప్రాపర్టీస్ ఏంది రియల్ ఎస్టేట్ కాదు రియల్ ఎస్టేట్ ఉత్త రీలే బుష్ కంపెనీ
ఎంతమందిని మోసం చేసినావు నీ దగ్గరకు వచ్చి ఆ కార్ వాష్ సెంటర్లో కూర్చున్న 10 మందితో కూర్చుండి. మీరు ఎంత ఇచ్చారు సార్ మొత్తం పైసలు? పేపర్ ఉన్నది కదా, డాక్యుమెంట్ ఈస్ పక్కా డాక్యుమెంట్ ఎంత ఉంది సార్. దాంట్లో ఎంత ఉంది? ఎంత దాంట్లో 14 lakhs రాసి ఉన్నది, 1 lakh చెక్ ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర ఇప్పించింది. ఒకటేసారి ఇచ్చారు సార్ డేట్ వైజ్? డేట్ వైజ్ ఉన్నాయి, డేట్ వైజు. అందులో నువ్వు తీసుకున్నది ఏ లెక్క ప్రకారంగా కొన్ని పైసలు 10 మంది ఎస్ఐల ముంగటి ఇచ్చినాం, ఆనాడు ఇంత స్వీట్ తినిపించినాం, ఆనాడు నీ భార్యాభర్తలు నా ఇంటికి వచ్చిండ్రు, వాళ్ళందరూ ఎవిడెన్స్ ఇవ్వల్ది పనికిరాదు. దేవేందర్ అనేటోడు, దేవేందర్ రాజు అనేటోడు ఆయన రాజేనా? ఆయన మాట నీ చెక్కు చెల్లది, నువ్వు మాట్లాడిన మాట చెల్లది, నీ పేపర్కు విలువ లేదు. ఏమంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేయించినవా, నువ్వు అది చేయించినవా, నువ్వు అగ్రిమెంట్ తీసుకున్నావా? రోజు అగ్రిమెంట్ రేపే అంటే అన్నదమ్ములాగా నీకు నా తల్లి వెనుక తల్లి తీరు మీ అమ్మున్నదని అంటే 3 నెలలు బంగ్లా మీదకి వెళ్ళి దిగకపోతేవి. ఆ కింద కొనుక్కున్నది రిపేర్ చేయించినాక నా కింది తీస్తాను మోసం చేసి మీరు తీస్తేవి. అన్యాయమా కాదా? ఫైనల్ గా చూసేది కూడా కోర్టులు కూడా రిజిస్ట్రేషన్ అయినాయా లేవా, అగ్రిమెంట్ సరిగ్గా ఉందా అనేది లేదనేది. అరే నేను కూర్చున్నప్పుడు చెప్పినా కదా, మొన్న కూడా నీవు న్యాయం తప్పినావు, ఆ ఇల్లు అమ్ముకున్నావు, 20 మందికి మోసం చేస్తే నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కదా, ఆ ఇల్లు తీసుకో, నా ఇల్లు ఇస్తా తీసుకో, నా పైసలు నాకు పడే అంటే ఏమన్నావు? ₹1.5 కట్టిస్తాం, నీ ఇష్టం, 5 సంవత్సరాల తర్వాత ₹1.5 కట్టిస్తాం. ఓకే, నీ దగ్గర ఏమున్నాయని కట్టిస్తావు? ఉన్న ఇల్లు బ్యాంకులో ఎంత ఉన్నదో తెలియదు. ఆ హెచ్బిడియా హెచ్డిబిఐ బ్యాంకు, ఆ బ్యాంకు అడ్రస్ చెప్పు. బ్యాంక్ ఆయనకి ఏం చెప్తావు? నాకు ఇల్లు అమ్మినా వేస్తున్నాయి. రెండోది చెప్తావు సార్తో సెటిల్మెంట్ అవుతున్నది, ఇక ఫైనల్ చేస్తా అని చెప్తావు. ఆ బ్యాంకు వాళ్ళతో పిలిచి మాట్లాడి సెటిల్మెంట్ చేయి, ఫైనలైజ్ చేయి. సరే నీ దరిద్రమో నా దరిద్రమో కాలం, నేను వచ్చినా మాట్లాడినా కూర్చుండి మాట్లాడి ఈ పైసలు తీసుకునే ప్రూఫ్కు ఈ ఆడియో ఎవిడెన్స్, ఆ డాక్యుమెంట్, ఆ పేపర్. ఆయన ఫోనే స్విచ్ ఆఫ్ అవుతున్నాయి, నాకు ఫోన్ చేసి వాళ్ళు వీళ్ళు అడుగుతారు. ఆయన కంటికి కనబడకుండా ఆయన అక్కడికి రాలేదు. ఆయన ఏం చేసిండంటే హైదరాబాద్ వచ్చేలో నాకు ఒక విషయం అందించిన, ఎంతవరకు నిజం, వాళ్ళ బావ ప్రిన్సిపాల్ అట. నేను పోలీసు వాళ్ళ మీద పిస్తోల్ ఎలిగేషన్ పెట్టినా, నా కోసం రోజు ఫోన్లు వస్తున్నాయి, నన్ను ఆడ పోతే బాధిస్తారని ఇక్కడెక్కడ హైదరాబాద్లో చెప్పుకున్నట్టు నాకు తెలిసింది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఫైనల్గా మీ దగ్గరకు వచ్చిండు కదా, ట్రై సిటీ, కాజీపేట్, హన్మకొండ, వరంగల్ నిడిచిపెట్టి వాళ్ళ గ్రూప్, వాళ్ళ మిత్రాత్మ రక్త బంధువులు, వాళ్ళ సెటిల్మెంట్స్, వాళ్ళ యూనియన్, వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ కుల బాంధవులందరికీ మీడియా గ్రూపులలో దాంట్లో గ్రూపులలో పెట్టిండు కదా. వాళ్ళ ముంగటన కానీ మీ ముంగటన కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి పిలిస్తే అక్కడికి నేను వస్తాను. నో గన్మెన్, నో పెన్, 1 men, ఒక్కొన్ని వస్తా, మాట్లాడతా. నేను, నా భార్య, నా పిల్లలు రమ్మంటే వస్తాం. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు బయటకు రా, మాట్లాడు. నా భార్యకి ఎందుకు ఫోన్ చేస్తాను? అంత దమ్మాకు వచ్చిన నీ కాజీపేట నుంచి తీసుకొచ్చిన నీ మొదటిసారి ఉన్నా నేను ప్రభాకర్ వచ్చిన ఆ గుండా సంఘం అందరినీ ఇప్పుడు బయటకు పెట్టినాక వాళ్ళందరినీ ఇంటి మీద పడితే పరిస్థితి ఏమవుతుంది? నువ్వు గుండాయిజానికి సిద్ధమవుతావు, 100 అబద్ధాలకు సిద్ధమవుతావు. అరే దారి తప్పి నువ్వు కిస్మత్ తక్కువైంది. మనిషి ఆశాజీవి, అత్యాశకు పోతే పర్వాలేదు, దురాశకు పోతే దుఃఖానికి అయింది, జరిగింది. నువ్వు గదానికి ఒప్పుకో. నేను ఏ జిల్లాకి వచ్చి నీ మిత్రాత్మ రక్త బంధువులు చెప్తారు, సార్ ఏటీఎం అట. ఇంటికి పోగానే సిరి సార్ వచ్చిండు, నా దేవుడు, నా అన్న, పోయి చాయ్ పోయి టిఫిన్ పెట్టు. నేనేం తినమ్మా, తినొచ్చును, నాకేమద్దు, నాకు ఇల్లు సరిపోదు. నా కార్ పార్కింగ్ అని చూపెట్టు, పార్కింగ్ అని జేసీబీ పెట్టి పార్కింగ్ చేపిస్తాను. నాకు మొన్న ఒక ఎలిగేషన్ చేసిండు, ఒక 5-6 జేసీబీలు ఉన్నాయని. ఏ ఒక్క జేసీబీ చూపెట్టు నీకే ఇచ్చేస్తాను. నేను కానీ, నా ప్రత్యక్షం కానీ, నా పరోక్షం కానీ, నాకు జేసీబీలు ఒక 5-6 ఉన్నాయన్నాడు కదా, ఓ 2 జేసీబీలు చూపెట్టమని నీకే రాసిస్తాను. మేడం మీరు రండి ఒకసారి. మీరు బ్యాంక్ ఎంప్లాయా? అవునండి. మీరు కూడా దేవేందర్ చిత్రం మోసపోయినటువంటి నేను ల్యాండ్ గురించి యాక్చువల్గా గన్పూర్లో ఉన్న ల్యాండ్ నాకు అమ్ముతా అని చెప్తే నేను తీసుకున్నాను. అదొకటి గోశాల పర్పస్ అని చెప్పి మేము తీసుకున్నాం. మా హౌసింగ్ లోన్ అది శ్రీరామ్లో ఉంటే ఆయన ల్యాండ్ నేను మార్టిగేజ్ విడిపించాను బ్యాంక్ లోన్ ద్వారా. ఆ పేపర్లు ఆయన తీసుకొని పారిపోయిండు, నాకు రిజిస్ట్రేషన్ చేయాల్సింది. అంత తెలివైనోడు. అది 1210 గజాలు, కానీ అక్కడ 10 లక్షలు 15 లక్షలు కూడా లేదు. నాకు అబద్ధం చెప్పి అది నాలా కన్వర్షనే కాలేదు, అగ్రికల్చర్ ల్యాండ్ అది నాలా కన్వర్షన్ అయిందని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇది నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పిండ్రు, కావాలంటే మీరు ఫ్రెండ్ని కూడా కనుక్కోండి, నెంబర్ ఉంది, వాళ్ళ క్లోజ్ ఫ్రెండే. ఆ తర్వాత వాళ్ళ ద్వారా తెలిసింది దేవేందర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండే, నెంబర్ ఉంది, కావాలంటే మీరు కాల్ చేసి కనుక్కోండి ఎంత దొంగ అనేది. ఒకసారి చేయండి, మీ దాంట్లోకి ఒకసారి చేయండి. ఎవరండి ఆయన పేరు? సురేష్ అని. ఆయన కూడా బాధితుడేనా? అన్నయ్య చెప్తారు మీకు, తన క్లోజ్ ఫ్రెండే, తనకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఇదే పనిగా అందరినీ వీళ్ళు ఫ్యామిలీ మోసం చేయడమే, సూసైడ్ చేసుకుంటాము, కష్టాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి. సురేష్ గారు అండి, ఒకసారి వాల్యూమ్ పెంచండి కొంచెం. హలో సురేష్ గారు అండి? మేము మీడియా వాళ్ళు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ దేవేందర్ తెలుసా మీకు? హన్మకొండ బొజ్జ దేవేందర్ తెలుసు సార్.
ఏంటి సార్ ఏమైనా మీకు వాళ్ళు ఏమైనా పైసలు ఇవ్వాలా వాళ్ళకి మీరు ఇవ్వాలా పైసలు ఏమైనా ఆయన గురించి ఏమైనా మీకు తెలుసా? సార్ దేవేందర్ అనే తను నాకు చిన్ననాటి నుంచి వెళ్ళి నా క్లాస్మేట్ సార్. నర్సరీ నుంచి వెళ్ళి 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాము. చాలా అంటే నా క్లాస్మేటే. తను మా దగ్గర మా అందరి మిత్రులందరి దగ్గర మా క్లాస్మేట్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరికి ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే, ఎంత ఇవ్వాలి సార్ మీకు? నాకు 1,50,000 రూపాయలు ఇవ్వాలి సార్. అంటే మీలాంటి వాళ్ళు ఉన్నారా సార్? సార్ అంటే మీలాంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నారా మీ ఫ్రెండ్స్ వాళ్ళు? చాలా మంది ఉన్నారు సార్. అంటే మాకేంటంటే ఒకళ్ళు తెలియకుండా అందరి దగ్గర చాలా డబ్బులు వసూలు చేశాడు సార్. చాలా అంటే ఎన్ని 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 వసూలు చేయొచ్చు సార్? నియర్ అబౌట్ అంటే నా మిత్రుని దగ్గర ఇంకొక రమేష్ అనే మిత్రుని దగ్గర 2 లక్షలు, నా మిత్రుని సిస్టర్ దగ్గర ఒక 36 లక్షలు, ఆ తర్వాత ఇంకొక మిత్రుడు రమేష్ అని మా మిత్రుడు ఉన్నాడు. తను వాళ్ళ సిస్టర్ కు ప్లాట్ అమ్ముతా అని చెప్పి తన దగ్గర ఒక 50 లక్షల దాకా తీసేసుకున్నాడు. ఎందుకు మరి అంత ఈజీగా డబ్బులు ఎట్లా ఇస్తారు మీరు? అంటే ఏమన్నా మీకు ఆస్తి అమ్ముతాను భూమి అమ్ముతానని చెప్పేసి అంటే ఇచ్చా మీరు ఎందుకోసం ఇచ్చిండ్రు సార్? మేమేమో ఫ్రెండ్షిప్ లో హోటల్ పెడుతున్నాము ఇవ్వండి అంటే ఇచ్చాం సార్. అంటే పెడితే సార్ చిన్నగా మిత్రుడుగా ఎక్కడ పోతాడని ఇచ్చాము. కానీ మా అందరినీ మోసం చేశాడు సార్. మొన్న ఫస్ట్ కి ఇస్తా అన్నాడు, అపార్ట్మెంట్ అమ్ముతున్నా ఫస్ట్ కు మీకు అమౌంట్ ఇస్తా అన్నాడు. కానీ అపార్ట్మెంట్ కు మేము లాస్ట్ పోతే అపార్ట్మెంట్ అమ్మేసిండు. రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మాకు మొత్తం ఇప్పుడు ఎక్కడ ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు సార్. అమౌంట్ అమ్మినాక ఇస్తా నేను అన్నాడు. మొత్తం ఇల్లు కాల్ చేసి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలుసు. రాత్రి ఇల్లు అక్కడ అపార్ట్మెంట్ పోయి ఎంక్వైరీ చేస్తే రాత్రి వచ్చి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిందని అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. కేసు పెట్టిందా ఏమన్నా మీ ఫ్రెండ్స్ మీరు పెట్టినాం సార్. మేము సార్ కేసు పెట్టినాం సార్. మేము పెట్టుడు కదా సార్, తనే మా మీద కేసు పెట్టిండు. మాకు ఇట్లా డబ్బులు ఇవ్వాలి సార్ అని చెప్పి మేమే పోతే వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి ప్రాన్సర్ నోట్లు చెక్స్ చూసి నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు నువ్వే మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టినావు అంటే సార్ నాకు ఇప్పుడు డబ్బులు వెళ్తలేవంటే ఎప్పుడు ఇస్తావు అంటే పలా నాకు ఈ టైంకి ఇస్తా అని చెప్పారు సార్. ఇల్లమ్మకి ఇస్తా అన్నాడు. కానీ ఇల్లమ్మకి ఇస్తా అన్నాడు నాకు చెప్పకుండా చేయకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. రైట్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మీ పేరు ఏం పేరు అన్నారు? రజిత గారు. ఇప్పుడు మీ బంధువులు ఎవరో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళతో మీరు బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటిది? మా అన్నయ్య కూతురే ఐపీఎస్, కానీ తను న్యూలీ జాయిన్డ్. ఊరికే ఆ పేరు అడ్డం చెప్పుకొని అదొక డ్రామా అండి. అసలు తనకేం తెలియదు, తను ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నది. ఊరికే ఏదో విధంగా వీళ్ళని భయపెట్టాలని అదొక ప్లాన్. ఇద్దరు భార్యాభర్తలు అదొక ప్లాన్. ప్రతి చోట ఇదే చేస్తున్నారు వాళ్ళు. ఏదో ఒకటి సూసైడ్ ప్లాను, ఇదో ప్లాను అదో ప్లాను, లేదా వాళ్ళ ఎంప్లాయీస్ అయితే వాళ్ళని బంధం చేయడం, ఇదే వాళ్ళది ఒక ట్రిక్ ఇదంతా. అందుకే ఇలా మాలాగా ఇంకొకరు మోసపోవద్దనే మేము ఇలా వచ్చాము. ఇది మీరు గమనించారు. అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫరేనండి. నా హౌసింగ్ లోన్ ప్రొసీడింగ్సే డైరెక్ట్ ఆయన అకౌంట్లోకి వెళ్ళాయి. అగ్రిమెంట్ కూడా ఉంది. 2023 విడతల వారిగానే ఇచ్చాము. కానీ అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్సే ఉన్నాయి. ఏవి నాకు ఇయ్యలేదు అని అబద్ధం చెప్తున్నాడు. కానీ అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్సేనండి. అబద్ధం ఇది ఒకటి తప్పించుకోవడానికి ఒక తెలివి. ఒకటే ల్యాండ్ని 2-3 చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, ఇదే పని అన్నమాట. మాలాగా ఇంకొకరు మోసపోకూడదనే మేము ఇంత దూరం వచ్చింది సార్. గన్పూర్ శివునిపల్లి అండి. గన్పూర్ దగ్గర శివునిపల్లి. పెట్టామండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఒక 6 months అయిందండి. 6 months. లేదు, నాకు కనబడకుండా తిరుగుతున్నాడు. ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్ చేశారు. అందుకనే మేము ఇలా అందరికీ వేసి చెప్తున్నాడు ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడో అని ఇలా ముందుకు వచ్చాం సార్.